ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఓ పేదోడి ఇంట్లో నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరికొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఎంచక్కా కాళ్లు మడిచి నేలపై కూర్చొని భోజనం చేశారు. నిజానికి ముఖ్యమంత్రి ఒక్కరే కాదు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు గత వారం 10 రోజులుగా ఇలా పేదల ఇళ్లలోనే చేతులు కడుగుతున్నారు. అంటే పేదల ఇళ్లలో నేల భోజనమే చేస్తున్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పేదలతో కలిసి సన్నబియ్యం విందుల్లో పాల్గొంటున్నారు. అవును, వారం 10 రోజుల క్రితం ఉగాది పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక అక్కడి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం అన్నం వడ్డించుకుని తింటున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే సన్నబియ్యం పంపిణీకి ఇంత ప్రచారం అవసరమా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారణ కోడికి బారణ మసాలా అన్నట్లు ఊసింత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నాయి. నిజమే, విపక్షాల ఆరోపణను పూర్తిగా కొట్టేయడం కుదరదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తూ రాజకీయ ప్రచారం చేసుకోవడం అన్నది అది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన గత కేసీఆర్ సర్కార్ అయినా సరికాదు. అలా చేయడం ఆత్మవంచన కాదంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది. అవును, దానే పే లిఖా హై ఖానే వాలా కా నామ్ అనేది లోకోక్తి. అంటే భగవంతుని సృష్టిలోని ప్రతి గింజపైన తినేవాడి పేరు రాసి ఉంటుందని అర్థం. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రతి గింజపైన తమ పేరు రాసుకుని వికారాలకు పోతున్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో సన్న బియ్యం వివాదంగా మారింది. పేదల కొడుపులు ప్రచార వేదికలు అవుతున్నాయి. ఓ వంక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దానే పే లిఖా హై రేవంత్ కా నామ్ అంటూ సన్న బియ్యం క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు దానే పే లిఖా హై మోదీ కా నామ్ అంటూ క్రెడిట్ మొత్తం కేంద్రం ఖాతాలో అంటే కమలం ఖాతాలో వేసుకుంటున్నారు. నిజానికి ఇప్పుడు కొత్తగా ఉగాది నుంచి పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకంలో కానీ, ఇంతవరకు పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం పథకంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికి వాటా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు 1 పైసా అటు 1 పైసా ఇటుగా ఖర్చును భరిస్తున్నాయి. ఆ వివరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. అయితే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నది ప్రజల సొమ్మే, కానీ పార్టీల సొమ్మైతే కాదు. ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే సంక్షేమ పథకాల అమలుకు తన జేబులో నుంచి రూపాయి కూడా తీయనని కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలిచ్చే హామీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పే సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారు. మేము రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నామంటూ ఎలాంటి దాపరికం లేకుండా కెమెరా సాక్షిగా తమ అమూల్యమైన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ముందు అవసరమైతే చూసుకోవడానికి వీలుగా రికార్డ్ చేసి మరీ వినిపించారు. సో సన్న బియ్యం, దొడ్డు బియ్యం, బియ్యం ఏదైనా సరే ఏ గింజపైనైనా ప్రజల పేరే గాని పార్టీల పేరు ఉండదు. సో బియ్యం ఎవరివి, పేరెవరిది అనే చర్చ ఎవరు చేసినా అది ఆత్మవంచనే అవుతుంది, మోసమే అవుతుంది.